ఈ గిజవ గ్రామస్తులందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు మాటలు, శుభమైన మాటలు, శుభవార్త అయిన మాటలు మీకు తెలియజేయడానికి కురుపమ్మ గవరంపేట గ్రామం నుండి మేము వచ్చామండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడని మీకు తెలియజేయడానికి వచ్చాము. ఎందుకంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడని మాకెలా తెలుసా అంటే, మేము కూడా ఇంతకుముందు అన్ని దేవుళ్ళు కూడా మేము పూజించేవాళ్ళం, అన్ని దేవుళ్ళు ఒకటే అనుకునేవారము. మీలాంటి విగ్రహారాధన కుటుంబాల నుంచి మేము కూడా వచ్చామండి. మాది పక్కనే గవరంపేట, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ గిజలో కూడా చాలా మంది యాదవ్స్ ఉన్నారు, అందరూ కూడా మాకు చుట్టాలే. ఈ గవరంపేట మేము ఏగల కుటుంబం నుంచి వచ్చి నేను కోడలు మాట్లాడుతున్నానండి. 20 సంవత్సరాల క్రితము మేము కూడా అన్ని దేవుళ్ళు పూజించేవారుగా అన్ని జీవితంలో నుంచే ఉన్నామండి. అప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడని మాకెలా తెలిసింది అంటే, మేము కోనార్లం కదా, మాకు గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు మా మరిదిలు మా ఆయన అందరూ గొర్రెలు కాస్తూ ఉండేవారు అనమాట. ఒకనొక దినమున గొర్రెలు కాస్తున్నప్పుడు గాలి వర్షం పెద్ద ఉరుములు మెరుపులతో చాలా ప్రమాదకరమైన ఎక్కువగా ఉరుములు మెరుపులతో గాలి కూడిన వర్షం వచ్చిందండి. అప్పుడు ఈ గొర్రెలు కాస్తున్న ఇద్దరు అన్నదమ్ములు, అంటే మా ఆయన మా మరిది, మా కుటుంబంలో ఎలాగంటే మా అత్తయ్య ఆడపడుచులు యేసు ప్రభుని నమ్ముకున్నారు, కొడుకులు కోడలు ఎవరిని కూడా మేము నమ్ముకోలేదు. అటు వీళ్ళు చర్చికి వెళ్ళేవారు, ఇటు మేము దేవుళ్ళు పూజించేవారు. అటు రీతిగా మా కుటుంబం ఉండేటప్పుడు ఈ ప్రమాదకరమైనది అనేది పెద్ద పిడుగు, అగ్ని పిడుగు అనేది వీళ్ళిద్దరు అన్నదమ్ముల మీద పడింది అనమాట. ఇద్దరు కూడా చావు బ్రతుకుల్లోకి వెళ్ళి కోమంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అనేది మీకు తెలుసు అందరికీ కూడా. గవరంపేట ఏగలలో ఇద్దరు అన్నదమ్ముల మీద కూడా పిడుగు పడిందనే విషయం మీకు అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు రక్షించాడండి. హల్లెలూయా. ఏంటంటే చిన్న చిన్నదైతే ప్రమాదం అయితే కాదండి, వాళ్ళు మరణ ఛాయల్లో నుంచి మరణంలోకి దేవుడు వాళ్ళు లేవనెత్తి నేను నిజమైన దేవుడని మరి మా కుటుంబస్తులందరికీ తెలియజేసి, డాక్టర్లు అయితే చనిపోతారా అని చెప్పినా కూడా డాక్టర్ వల్ల సాధ్యం కానిది యేసు ప్రభు వల్ల సాధ్యం అవుతుందని బైబిల్లో ఉందండి. అత్తయ్య ఆడపడుచులు అంతకు ముందే ప్రభువుని తెలుసుకున్నారు, నమ్ముకున్నారు. కాబట్టి నా బిడ్డలకు దేవుడు అన్యాయం చేయడని ప్రార్థన చేసి దైవ సేవకుల చేత ప్రార్థన చేయించి విశ్వాసము నమ్మకము యేసు ప్రభు పట్ల ఉంచారు. కాబట్టి మా మరిది గారు నా భర్త బ్రతికారండి. ఈ రోజైతే అప్పుడు 20 సంవత్సరాల క్రితం పిడుగుపడి బ్రతికారు. ఇప్పుడు ఆ పిడుగుపడిన మచ్చ కూడా లేదండి. హల్లెలూయా. దానికి కేవలము యేసు ప్రభు కృప, దేవుడి కృప మా కుటుంబం పట్ల ఉంది. మేమైతే అటు రీతికి అప్పుడు మేము దేవుడు నిజమైన దేవుడు అని మేము తెలుసుకోలేకపోతే ఈ రోజు మేము ఇలాగ మీ గ్రామానికి వచ్చి యేసుక్రీస్తు గురించి చెప్పే వాళ్ళమే కాదు. ఈ దినం ఈ క్షణం మేము వెలుగొన్నామంటే యేసు ప్రభు కృప అండి, దేవుడి. ఆ తర్వాత మా కుటుంబాల్లో ఎన్నో మేలు అద్భుతాలు అన్ని మా ఆడపడుచులు, మా అత్తగారు, అన్నదమ్ములు, కోడళ్ళు, మనవలు, మనవరాలు అందరూ కూడా యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకొని 20 సంవత్సరాలు మా 5 కుటుంబాలు కూడా యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకొని విశ్వాసం నుంచి నమ్మకం నుంచి దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి మాటలు ఆలకించిన తర్వాత మా కుటుంబాలు ఎన్నో మేలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు, ఇంకా ఎన్నో స్వాదల్లో నుంచి, బాధల నుంచి, వ్యాధుల్లో నుంచి దేవుడు మమ్మల్ని రక్షించి ఇటు రీతిగా ఈ గిజో గ్రామస్తులకి యేసు ప్రభు వారికి తెలియని వారి ముందు తెలియజేయడానికి మాకు ఈ రోజు ఇలా నిలబెట్టాడంటే దేవుని కృప. మీరందరూ కూడా మాకు కూడా ఇలాగే వీధి వీధుల్లో వచ్చి సువార్త మాటలు చెప్పేవారు. వినట్టుగా మేము చెవులు పెట్టేవాళ్ళం కాదు. అలాగ ఉండే పరిస్థితుల్లో ఆ ప్రమాదం జరిగిందండి. ఆ తర్వాత మేము దేవుడి గురించి తెలుసుకోవడం జరిగింది. అలా ఆ తర్వాత ఎన్నో మేలులు మేము పొందుకున్నాము. ముఖ్యంగా మనకి ఇంట్లో సంతోషము, సమాధానము అన్ని కూడా ఉంటాయి. మనకి పరలోకంలో టికెట్ ఉంటుంది అనమాట. అయితే యేసే సత్యము, జీవము, మార్గమై ఉన్నాడు, అది మీరు తెలుసుకోవాలి. ఎక్కడ చుట్టుపక్కల చర్చిలు ఉన్న దేవుని మాటలు ఆలకించడానికి మీరు కొద్దిగా అలా వింటూ తెలుసుకోండి. దేవుడి గురించి మీకు అలా పూర్తిగా అవగాహన అనేది తెలుస్తుంది. ఇక్కడ చర్చి లేకపోతే పక్కన గవరంపేట ఉంది, కురుపం ఉంది. దేవుడి సన్నిధికి మీరు రండి.